యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. 10 నిమిషాలండి. ఇలా వెళ్ళి అలా పూజ చేయించి వస్తాను. నువ్వు 10 నిమిషాలు అంటున్నావు కదా బులెమ్మా, నేను నీతో పాటు వస్తాను పద. అది కాదండి, అత్తయ్య గారు అర్జెంటు అన్నారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన వారు వస్తే ఇద్దరూ లేకపోతే బాగోదు కదా. మీరైనా ఉంటే కాస్త నయం. అందుకే మీరు వెళ్ళండి, నేను పూజ చేయించి వెనకాలే వస్తాను. నేను వెళ్ళినా వాళ్ళక్కడికి వచ్చినా నాకేం తెలుసని. వాళ్లతో ఆ డీల్ విషయాలు నేనెట మాట్లాడను. మీరేం మాట్లాడాల్సింది లేదండి. ఎండీగా పరిచయం చేసుకుంటూ ఉండండి. ఈలోగా నేనొచ్చి జాయిన్ అవుతాను. సరే, నువ్వు వెళ్ళేసి తొందరగా రా. నాకు గుళ్ళో వేరే పని ఉంటుందండి, వెంటనే వచ్చేస్తాను. బాయ్ బాయ్. మా అక్క నేను ఎప్పుడూ కలిసుండేలా చూడు స్వామి. మా ప్రేమానురాగాలు కలకాలం ఇలాగే ఉండేలా చూడు స్వామి. మా చెల్లికి ఎలాంటి ఆపద రాకుండా నిండు నూరేళ్లు చల్లగా ఉండేలా చూడు స్వామి. మా మధ్య ఎలాంటి స్పర్ధలు రాకుండా జీవితాంతం కలిసి ఉండేలా మా బంధం బలపడేలా దీవించు తండ్రి. చెప్పండమ్మా. మా చెల్లెలి పుట్టినరోజు అర్చన చేయించండి. గోత్రనామాలు చెప్పండమ్మా. మిథున, పునర్వశి నక్షత్రం, జనకుల గోత్రం. ఈ పేరున ఇప్పుడే అర్చన చేయించి వెళ్ళారమ్మా. అలాగా? ఎంతసేపు అయిందండి? ఇప్పుడే వెళ్ళారమ్మా. ఒకే గుడికొచ్చినా కలుసుకోలేకపోయాను. దాన్ని కలిసి విషెస్ చెప్పే అవకాశం దక్కలేదు. ఇంటికి వెళ్ళగానే చెప్పాలి.
ఏయ్, ఎవర్రా మీరు? పెద్ద ఎందుకు కొడుతున్నారు? రే పారిపోదాం, పద పద. అయ్యో సార్, 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 హలో సార్, కాపాడండి, ఎవరైనా హెల్ప్ చేయండి. ఆటో అన్నా. ఏమైందమ్మా, ఏమైంది? రా అన్నా, సాయం పట్టన్నా, హాస్పిటల్ కి తీసుకెళ్దాం. సరే. ఇంత పెద్ద ఆయన్ని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో. రాక్షసులు. ఛ! ఆయన ఆయన అక్కడ ఉన్నారు అత్తయ్య. ఇతన్నే కదా అప్పుడు గుళ్ళో చూసి అత్తయ్య గారు మావయ్య గారు ఏమోనని భ్రమపడ్డారు. అన్నా, కొంచెం త్వరగా పోనీ అన్నా, చాలా బ్లడ్ పోతుంది. అలాగే అమ్మా, తీసుకెళ్తాను. ఆ డాక్టర్, 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 వీరిని ఎలా అయినా కాపాడండి డాక్టర్. ఒక్క నిమిషం ప్లీజ్ డాక్టర్. ముందు ఇతని పరిస్థితి చూడనివ్వండి. ఎమర్జెన్సీ వాటికి తీసుకెళ్ళండి. చూడండి, ఆయన తలకి బలమైన గాయాలు తగిలాయి. తలలో నరాలు దెబ్బతినడం వల్ల స్లోలో లేడనిపిస్తుంది. టెస్టులు చేస్తే గానీ మేమేం చెప్పలేం. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఈయన మావయ్య గారు బ్రతికే ఉన్నారా? ఎందుకు ఇలా అనాథలా బ్రతకాల్సి వచ్చింది? వీరు చనిపోయారని లోకం ఎలా నమ్మింది? ఇప్పుడు మిమ్మల్ని చంపాలని ఎవరు దాడి చేశారు? అంత అవసరం ఎవరికుంది? దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉంది. అయితే మీరు బ్రతికున్న విషయం బయటికి పొక్కనివ్వట్లేదన్నమాట. చాలా జాగ్రత్తగా అసలు విషయం తెలుసుకోవాలి. డాక్టర్, పేషెంట్ తాలూకు ఈవిడే డాక్టర్. చూడమ్మా, ఈయన తలకి గాయమైంది, రక్తనాళాలు చిట్లాయి. వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతికే ఛాన్స్ లేదమ్మా. చేయండి డాక్టర్, వారిని ఎలాగైనా బ్రతికించండి. చేస్తావమ్మా, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం అమ్మా.
10-15 లక్షల దాకా ఖర్చు అవుతుందమ్మా. 10-15 లక్షలా? అవునమ్మా, ఎంత త్వరగా ఆపరేషన్ చేస్తే అంత మంచిది. లేకపోతే బతకడం కష్టం అమ్మా. మావయ్య గారిని బ్రతికించుకోవాలి. ఎంత ఖర్చైనా బ్రతికించి ఇన్నేళ్ళు ఆయన్ని కోల్పోయిన బాధల్లో ఉన్నా వాళ్ళందరికీ బహుమానంగా ఇచ్చి సంతోషాన్ని పంచాలి. డాక్టర్ గారు, డబ్బులు ఎలాగైనా నేను అరేంజ్ చేస్తాను. మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి సార్. చేస్తామమ్మా. ప్రస్తుతానికి బ్లీడింగ్ ఆపగలిగాం. క్యాష్ డిపాజిట్ అయ్యాకే మేము ఆపరేషన్ మొదలు పెడతాం. అందాక అయ్యేనే ఐసీఏలో వెంటిలేటర్ మీద పెడతాం. ఆలస్యం చేస్తే దక్కడం కష్టం అమ్మా. పది 15 లక్షలా? ఇప్పుడెలా? ఎక్కడి నుంచి తేవాలి? ఎవరిని అడగాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిన్నమ్ ఎవరో మనతో డీల్ మాట్లాడడానికి వచ్చారని చెప్పింది. వాళ్ళు ఎవరైనా ఆఫీస్కి వచ్చారా? వచ్చారు సార్. అయితే అర్జెంట్గా రమ్మని చెప్పు. అలాగే సార్. మేడం, ఆల్రెడీ డీల్ కన్ఫర్మ్ అయిందని క్యాష్ తీసుకొచ్చాను. మళ్ళీ వీళ్ళు ఎవరితోనో మాట్లాడమంటున్నారేంటి మేడం? నేను చెప్పింది చేయగలవా లేదా? మీరు చెప్పాక తప్పుతుందా? చెప్పండి మేడం, నన్నేం చేయమంటారు? నేను చేసే ప్రతి పనికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. మన మధ్య డీల్ అయిన విషయం వాళ్లతో చెప్పొద్దు. ఇప్పుడే డీల్కొచ్చినట్టు డిస్కషన్ మొదలుపెట్టు. చర్చలు సాయంత్రం దాకా సాగతీయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లని బయటికి రానివ్వద్దు. డిస్కషన్లో ఇన్వాల్వ్ చేయి. సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. నేను చెప్పిన ప్రకారం అమౌంట్ తీసుకొచ్చావు కదా? తెచ్చాను మేడం. అది వాళ్ళకిచ్చేసేయ్. అదేంటి మేడం? నీ అమౌంట్కి నేను గ్యారంటీ. ఎవరికిచ్చినా అది పడేది నా అకౌంట్లోనే. అలాగే మేడం. ఒక్క నిమిషం. వాళ్ళకి మాత్రం బయటికొచ్చే అవకాశం అస్సలివ్వద్దు. ముఖ్యంగా ఆ వైష్ణవికి. గుర్తుంచుకో. అలాగే మేడం. సార్ రమ్మంటున్నారండి. పదండి. రండి సార్. ఈయనే సార్. కూర్చోండి. ఏదో డీల్ కోసం వచ్చారని సినిమా నాతో చెప్పింది. అవునండి, కొత్త రిసార్ట్ని అద్దెకు తీసుకుందాం అనుకుంటున్నాం. నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయి ఫారినర్స్ కోసం. రేఖాదేవ్ గారు ఆల్రెడీ ఓకే అన్నారండి. సినిమా ఓకే అన్నాక ఇంకా మాట్లాడేదేముంటుంది? ఎండి మీరు కదా, మీరు కూడా ఓకే అంటే ఓ 15 lakhs అడ్వాన్స్గా ఇచ్చి వెళ్దామని వచ్చాను. నేను ఓకే చెప్పాలంటే బుల్లెమ్మ ఇక్కడికి రావాలి. బుల్లెమ్మ? సారీ, తను నా భార్య. తను రావాలి. తను వచ్చాకే అన్ని ఫైనల్ చేసుకుందాం. మీరు ఒక్క నిమిషం ఇట్టాకే కూర్చోండి, ఇప్పుడే వస్తాను. అలాగే.
నాన్నగారు చెప్పండి, వాళ్ళు వచ్చారా? వచ్చారు, విషయం చెప్పారు బుల్లెమ్మ. ఎస్ అంటే డబ్బులు ఇస్తామంటున్నారు. చాలా పెద్ద అమౌంట్. నువ్వు రాకపోతే కుదరదు. ఇక్కడ నువ్వు త్వరగా రావాలి. నేను ఇక్కడ తప్పకుండా ఉండాల్సిన అవసరం వచ్చిందండి. మీరే ఏదో ఒకటి డిసైడ్ చేయండి. నేను డిసైడ్ చేయడానికి నాకేం తెలుసు? నీ అవసరం అక్కడికన్నా ఇక్కడ చాలా ఉంది. ఇప్పుడు నేనున్న పరిస్థితి వారికి ఎలా చెప్పాలి? మీ నాన్నగారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని ఎలా చెప్పాలి? బుల్లెమ్మ, నువ్వేం మాట్లాడవేంది? నాకు కంగారుగా ఉంది. ఇక్కడ లక్షల్లో డీలు, పెద్ద అమౌంట్ అంటున్నాడు. అయినా నువ్వు లేకుండా నన్ను ఎట్టా తీసుకోమంటావు? నువ్వు తొందరగా వచ్చాయి. నువ్వు వచ్చాక ఇక్కడ డీల్ ఫైనల్ చేసుకుని అడ్వాన్స్లు అవి తీసుకోవాలి. భగవంతుడా, మావయ్య గారి ఆపరేషన్ చేయించి రక్షించుకోవడానికి మార్గం చూపించావా? బుల్లెమ్మ, నువ్వు ఇట్లా మాట్లాడకపోతే ఎట్టా బుల్లెమ్మ? నాకు కంగారుగా ఉంది. వస్తున్నానండి, వెంటనే బయలుదేరి వస్తున్నాను. తొందరగా వచ్చాయి. ఏమైంది మిథున, అలా ఉన్నావు? లైఫ్లో ఫస్ట్ టైం పుట్టినరోజు నాడు వైషు లేకుండా ఇలా గుడికి వెళ్ళటం. ప్రతి సంవత్సరం అదే తీసుకువెళ్ళేది, చక్కగా పూజ చేయించేది. అంటే కట్టుకున్న భర్త తీసుకెళ్లి పూజ చేయించిన దానికన్నా నీకు మీ అక్కే ఎక్కువ? నేను తీసుకెళ్ళినా నీకు లెక్కలోకి రాదా? అయ్యో తారక్, నా ఉద్దేశం అది కాదు. తనను ఈ ఏడాది మిస్ అయ్యానని చిన్న ఫీల్. నేనేదో తమాషా కన్నానులే మిథున. మీ అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న ఎఫెక్షన్స్ గురించి నాకు తెలీదా? మీ అక్క చాలా మంచిదే, కానీ ఈ మధ్య ఎందుకు అదోలా బిహేవ్ చేస్తుంది? నాకు అదే అర్థం కావడం లేదు తారక్. తనెందుకో అత్తయ్య గారిని తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఓవర్గా రియాక్ట్ అయిపోతూ గొడవ పడుతుంది. కారణం తెలియడం లేదు కదా? అందుకే దేవుడికి గట్టిగా మొక్కుకొని మొరపెట్టుకున్నాను. వాళ్ళ మధ్య అపార్థాలు తొలగిపోవాలి, వాళ్ళిద్దరూ కలిసిపోవాలి అని. పుట్టినరోజు పసిపిల్లలా కోరుకున్నావు కాబట్టి నీ కోరికని ఆ భగవంతుడు తప్పకుండా నెరవేరుస్తాడు. మంచిదేగా, అంతకన్నా కావాల్సిందేముంది? ఇవాళ దాన్ని కలవలేకపోయాను, రాత్రి థ్యాంక్స్ కూడా చెప్పలేకపోయాను. ఆ అసంతృప్తి మిగిలిపోయింది. నీలో అలాంటి అసంతృప్తులేం పెట్టుకోకు. ఇంటికెళ్లేసరికి మీ అక్క ఉంటుంది. నీ పుట్టినరోజుని తన చేతుల మీదుగానే హ్యాపీగా జరుపుకుందు గాని. అదే జరిగితే నేను చాలా హ్యాపీ. అసలైతే నీ బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనుకున్నాను. నువ్వు వద్దనేసరికి చేయలేదు. నేనేమైనా చిన్నపిల్లనా లేక సెలబ్రిటీనా అంత గ్రాండ్గా చేసుకోవటానికి? నాకు సెలబ్రిటీవే, నా ముద్దుల భార్యవి కదా. బుల్లెమ్మంది ఇంకా రాలేదు. ఏంటి సార్, మీ మిస్సెస్ రాగానే ఫైనల్ చేస్తారు అన్నారు, ఇంకా రాలేదు? వస్తుందండి, దారిలో ఉన్నట్టుంది. అదిగో బుల్లెమ్మ మాటల్లోనే వచ్చేసింది. బుల్లెమ్మ, నీకు నిండు 100 ఏళ్ళు. మీ నాన్నగారు 100 ఏళ్ళు బ్రతకాలండి. నమస్తే మేడం. నమస్తే. అత్తయ్య గారు చెప్పారు మీరేదో ప్రపోజల్తో మాతో డీల్కి వస్తున్నారని చెప్పారు. ఏంటి సార్ మీ ప్రపోజల్?
మేం గంగోత్రి రిసార్ట్కి రెగ్యులర్ కస్టమర్స్ అండి. లాస్ట్ 10 years నుండి గంగోత్రితో రిలేషన్స్ కంటిన్యూ చేస్తున్నాం. చాలా సంతోషం అండి. నెక్స్ట్ మంత్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. విదేశాల నుండి డెలిగేట్స్ వస్తున్నారు. వాళ్ళ కోసం గంగోత్రి హైట్స్ సెలెక్ట్ చేశాం. అలాగా, చాలా హ్యాపీ అండి. వాళ్ళ అవసరాల మేర కొన్ని మీరు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. దేశానికి ఓ అభిరుచి కదా. తప్పకుండా చేద్దాం. ప్రపోజల్స్ కూడా తెచ్చాను. హోటల్ 1 year లీజుకి తీసుకుందాం అనుకుంటున్నాం మేడం.